వెల్కమ్ టు జిప్ టీవీ. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, కుటుంబాలలో ఇప్పుడు చాలా మంది వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. అవి ఎలాంటి వ్యసనాలు అంటే పరస్త్రీ యొక్క వ్యామోహం, లేదా జూదం, లేదా మద్యపానం, వీటికి బాగా లోనవుతున్నారు. ఈ వీటి నుంచి బయటపడటానికి మన దగ్గర జ్యోతిష శాస్త్రంలో ఏమైనా రెమెడీస్ ఉన్నాయా? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతీ హిసా బలాయ కృషమోహాయ మహామాయా ప్రయశ్చతి. చాలా చక్కని విషయం అడిగారు. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో వీటి బారిన చాలామంది పడి తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అంటే చిన్న పిల్లల దగ్గర నుండి మొదలుకొంటే గనక, అంటే ఊహ తెలిసింది ఒక ఇంటర్ డిగ్రీ అయిపోయిందంటే చాలు, అప్పటి నుండి వ్యసనాలు ప్రారంభమవుతాయి ప్రతి మనిషి జీవితంలో. ఇక అక్కడ నుంచి మొదలయ్యాయంటే ఆ వ్యసనం బారి ఒక్కసారి అలవాటైందంటే దాని నుంచి బయటపడడం అనేటటువంటిది చాలా కష్టతరంగా మారిపోయింది. వ్యసనాల బారిన పడి తల్లిదండ్రులని, భార్యను, ఇలా ఎంతోమందిని దూరం చేసుకున్నటువంటి విషయాలు కూడా ప్రతి మనిషి యొక్క జీవితంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీనికి ఎందుకు చెప్పాను అంటే, ఇలాంటి కేసెస్ చాలా నా దగ్గరికి వస్తూ ఉంటాయి. అంటే మా భర్త ఇలా పరస్త్రీ వ్యామోహంలో పడి నన్ను పట్టించుకోవడం మానేశాడండి, పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో తెలియదని కొంతమంది. అలాగే మా భర్త తాగి మొత్తము జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు, రూపాయి సంపాదించడం లేదు ఒక 10 రూపాయలు సంపాదించాడంటే అది తీసుకుని వెళ్ళి మొత్తం కూడా తాగడానికి, జూదానికి, దానికే వినియోగిస్తున్నాడు. ఇలా ఎంతోమంది ఎన్నో రకాలైన సమస్యలు చెప్తున్నారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే గనక, వాళ్ళ యొక్క జాతకంలో గ్రహస్థితి అనేటటువంటిది బ్యాడ్ పొజిషన్లో ఉన్న, వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి ఏవైతే ఈ గ్రహాలు అనేటటువంటి నీచ స్థానంలో ఉన్న వాళ్ళకు సడన్గా ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం జాతకంలో రాహు, శని, అలాగే కుజుడు, ఈ 3 గ్రహాల యొక్క కారణం చేత మనిషి, కుజుడి యొక్క కారణం చేత అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. శని యొక్క కారణం చేత లేనిపోని వ్యసనాలన్నీ అలవాటవుతాయి. రాహు యొక్క కారణం చేత పరస్త్రీ వ్యామోహం కానీ, లేదు అంటే ఉన్నదంతా తీసుకుని వెళ్ళి ఎవరినో నమ్మి వాళ్ళ చేతిలో పెట్టడం కానీ, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది బేసిక్ డిపెండ్ ఆన్ జాతకం. కానీ కొంతమంది అంటారు, గురుగారు నాకు జాతకం లేదు, ఏమీ లేదు, మరి నా పరిస్థితి ఏంటి, అసలు నా భవిష్యత్తు ఏంటి, ఎందుకు నా జీవితం ఇలా వెళ్ళిపోతుంది అని చాలామంది అడుగుతారు. అంటే నేను దీనికి బేసిక్ జనరల్లీ ఒక విషయం చెప్తాను ఎవరికైనా సరే. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే గనక, వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం ఏదైతే ఉంటుందో దాన్ని సరిగ్గా నిర్ణయించుకోలేక వాళ్ళు ఇలాంటి వ్యసనాల పాలవుతారు. లేదు అని అంటే గనక చెడు స్నేహం ద్వారా కూడా వ్యసనాల పాలవుతారు. అంటే వచ్చేటటువంటి వ్యక్తి మంచివాడా చెడ్డవాడా, అతనితో స్నేహం చేస్తే మన జీవితం ఎటువైపు వెళుతుంది అనేటటువంటి విచక్షణ జ్ఞానం లేకుండా కూడా కొంతమంది తమ బిజినెస్ని పక్కన పెట్టి కూడా చాలామంది అది చేద్దాం ఇది చేద్దాము అని చెప్పేసి ఉన్న వ్యక్తిని నాశనం చేయడము, మద్యం అంటే తాగడానికి బానిస కావడము, లేదా వాళ్ళతో పాటు ఇతను వెళ్ళి తాగడానికి వెళ్ళడము, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి సందర్భాలు ప్రతి ఒక్క మనిషి జీవితంలో జరుగుతూ ఉన్నాయి. కనుక అలాంటివి తగ్గించుకోవాలి, అలాంటివి పూర్తిగా మానుకోవాలి అంటే తంత్రశాస్త్రంలో గనక చూసుకున్నట్టయితే రెమెడీ ఉంది, లేదు అని చెప్పడానికి లేదు. దీనికి రెమెడీతో పాటు వాళ్ళ యొక్క అంగీకారం అనేటటువంటిది ముఖ్యం. నేను నిజంగా మానేద్దామని అనుకుంటున్నాను, నా జీవితంలో ఇవి ఉండకూడదు, నేను ఒక అభ్యున్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి, నా కుటుంబాన్ని నేను బాగా చూసుకోవాలి, నా భార్యా బిడ్డలను బాగా చూసుకోవాలి, నా బిజినెస్, నా వ్యాపారం ఏదైతే ఉందో దాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలి అనేటటువంటి కుతూహలం, ఆతృత ఆ వచ్చే వ్యక్తికి కూడా ఉంటే గనక మనం తప్పకుండా ఆ వ్యక్తిని మార్చేటటువంటి అవకాశాలు తంత్రశాస్త్రంలో చాలా క్లుప్తంగా చెప్పడం జరిగింది. చాలామంది ఏం చేస్తారంటే ఈ మద్యము, యూజం, పరస్త్రీ వ్యామోహం ఇవన్నీ మానేసుకోవడానికి ఈ మూలికలు కానీ, అదే రకంగా ఈ చూర్ణ ప్రయోగాలు కానీ, లేదంటే మందులు, మాకులు, చెట్ల మందులు అని చెప్పేసి ఇలా ఎన్నో రకాలుగా తాగించడం జరుగుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ అది కొన్ని రోజుల వరకు మాత్రమే ప్రభావం చూపిస్తుంది. కానీ తంత్రశాస్త్రం అలా కాదు. తంత్రశాస్త్రం దేనికైనా సరే శాశ్వత పరిష్కార మార్గాన్ని చూపిస్తుంది. అది తంత్రశాస్త్రానికి ఉన్నటువంటి గొప్పతనం. ఇది ఇప్పుడు పుట్టినటువంటి శాస్త్రం కాదు. ఇది ఎప్పుడు పుట్టింది, మనకు ఎప్పుడైతే దేవతలు ఉద్భవించారో, ఎప్పుడైతే దేవతాయుగం అనేటటువంటిది మనకు, అంటే ఈ దేవతాయుగం నుండి తంత్రశాస్త్రం అనేటటువంటిది మనకు ప్రాచుర్యంలో ఉంది. దానిని అనుసరించి వెళితే మనకు ఎలాంటి పరిష్కార మార్గమైనా సరే ఆ శాస్త్రంలో మనకు క్షుణ్ణంగా తెలపడం జరుగుతుంది. ఎందుకు అంటే భగవంతుడు అనేటటువంటి వాడు మనకు ఇలాంటి మానవాళి ఉన్నప్పుడు
మానవులకు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళకు పరిష్కార మార్గం ఏమిటి అని ఒక మార్గాన్ని ఎంచుకున్నటువంటిది తంత్రశాస్త్ర మహాశాస్త్రం. అంటే జ్యోతిష్యము, తాంత్రశాస్త్రము, మంత్రశాస్త్రము, యంత్రశాస్త్రము ఇలా ఎన్నో రకాలైనటువంటి శాస్త్రములు ఉన్నాయి, లేవు అని కాదు. కానీ దేనికి దానికే బెటర్మెంట్ అనేటటువంటిది డెవలప్మెంట్ అయింది ఇప్పుడు ఇది కలియుగంలో. అందులో మనకు శీఘ్రంగా ఫలితాలు రావాలన్నా, తొందరగా మనకు అనుకున్నటువంటి కోరికలు నెరవేరాలన్న దానికి ఏకైక మార్గము తంత్రశాస్త్రము అని చెప్పేసి. ఆ తంత్రశాస్త్రం అనేటటువంటిది మనిషిని తొందరగా రిజల్ట్ ఇచ్చేటటువంటిది. అదే రకంగా మనిషి ఏదైతే మనసులో కోరిక అనుకుంటున్నాడో ఆ కోరిక నెరవేరడానికి కూడా ఈ శాస్త్రం అనేటటువంటిది ఉపయోగపడుతుంది. అందుకే ఈ తంత్రశాస్త్రం అనేటటువంటిది అంత గొప్పనైనటువంటిది. అయితే మీరు చెప్పినటువంటి ఈ వ్యసనాలు మానుకోవడానికి దీనికి మంత్రించినటువంటి తేనె ఉంటుంది. అంటే ఆ వ్యక్తికి మద్యం అలవాటు ఉందా, జూదం అలవాటు ఉందా, పరస్త్రీ వ్యామోహం ఉందా, లేదా ఈ మూడు ఉన్నాయా అనేటటువంటిది వాళ్ళ యొక్క వాళ్ళ సమస్యను పట్టుకొని ఉంటుందమ్మా. వాళ్ళు ఏదైతే సమస్యను మనకు చెప్తారో ఆ సమస్యకు తగినట్టుగా దానికి మూలమంత్రము బీజాక్షరములు ఉంటాయి. ఆ బీజాక్షరంతో మూలమంత్రంతో తేనెను అభిమంత్రించడం జరుగుతుంది. తేనెనే ఎందుకు అభిమంత్రిస్తాము అంటే ఎన్నో రకాలైనటువంటి పుష్పాల నుండి అది మకరందాన్ని స్వీకరించి ఒక తేనె తట్ట పెడుతుంది. ఒక్కొక్క పుష్పంలో ఒక్కొక్క ఔషధీకరణ గుణాలు ఉంటూ ఉంటాయి. ఆ ఔషధీ గుణాలు మనిషిలో ఉన్నటువంటి మలినాన్ని తీసేయాలన్నా, మనిషిలో ఉన్నటువంటి ఏదైతే ఈ మీరు చెప్పినటువంటి వ్యసనాలు ఉన్నాయో అవి తీయాలన్నా తేనెతోనే సాధ్యపడుతుంది. తేనెతో ఎందుకు సాధ్యపడుతుంది అని అంటే కనుక తేనెను అభిమంత్రిస్తే ఆ మంత్రం యొక్క శక్తి అనేటటువంటిది తేనెలో నిక్షిప్తమయ్యి ఆ తేనెను ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి చెడు సావాసాలు కానీ, చెడు ఆలోచనలు కానీ, మీరన్నట్టుగా మద్యము, జూదము ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా దూరం చేసేటటువంటి అవకాశాలు తేనెలో ఉంటాయన్నమాట. ఆ తేనెను మనము మంత్రయుక్తంగా అభిమంత్రణ చేసి ఎవరైతే మీరు చెప్పినటువంటి వ్యసనాలకు బానిసయ్యారో ఆ వ్యక్తికి ప్రతి నిత్యము ఇస్తే గనక తప్పకుండా వ్యసనాల బారి నుండి బయటపడి కుటుంబాన్ని కానీ, తన యొక్క వృత్తిని కానీ, ఉద్యోగాన్ని కానీ సక్రమంగా చేసుకునేటటువంటి అవకాశము ఈ యొక్క విధానానికి మాత్రము మనకు సనాతన ధర్మము తంత్రశాస్త్రంలో అందించడం జరిగింది. కానీ ఇది ఎవరైతే చేసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఇష్టపూర్వకంగా మన దగ్గరికి రావాలి. ఎవరి బలవంతం మీదనో ఎవరి ఫోర్స్ మీదనో వస్తే మాత్రము అది పారదు. ఎందుకంటే ఆ మందు అనేటటువంటిది, ఆ యొక్క మంత్రం అనేటటువంటిది ఇష్టపూర్వకంగా మనపూర్వకంగా తీసుకుంటేనే అది నేను నిజంగానే మానిద్దాం అనుకుంటున్నాను, నిజంగానే ఇవి చెడు వ్యసనాలు, దీని ద్వారా నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, దీని ద్వారా నా కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది, దీని ద్వారా నా కుటుంబంతో నేను హ్యాపీగా ఉండలేకపోతున్నాను, సంతోషంగా ఉండలేకపోతున్నాను, నా కుటుంబాన్ని నేను బాధ పెడుతున్నాను అనేటటువంటి ఆలోచన ఆ వ్యక్తికి కూడా ఉండి నేను గురువు గారి దగ్గరికి వెళ్తే బాగుపడతాను అనేటటువంటి విచక్షణ జ్ఞానం ఉంటే గనక అతనిని తొందరగా నయం చేసేటటువంటి అవకాశాలు ఆ అభిమంత్రించినటువంటి తేనెకు కలుగుతుంది. కనుక మీరు చెప్పినట్టుగా ఇలాంటి వ్యసనాలు ఎవరికైనా ఉంటే మంత్రించినటువంటి తేనె, దానికి కూడా తంత్రశాస్త్రంలో దశమహావిద్యలు అనేటటువంటి ఒక గ్రంథంలో ఈ యొక్క వ్యసనాల బారిన పడినటువంటి వ్యక్తులకు ఏ మంత్రం ద్వారా తేనెను అభిమంత్రించాలి అనేటటువంటి విధానం కూడా దశమహావిద్యలు అనేటటువంటి ఒక గ్రంథంలో ఒక విధానంలో చాలా చక్కగా వివరించడం జరిగింది. కనుక దానిని అవపోసన చేసుకుని ఆ తేనెను అభిమంత్రి ఇస్తే గనక తప్పకుండా మీరు అన్నట్టుగా వ్యసనాలు దూరమైపోయేటటువంటి అవకాశాలు వాళ్ళ జీవితంలో ఉంటాయి. వాళ్ళు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఒకటే, వాళ్ళు ఇష్టపూర్వకంగా మనపూర్వకంగా వస్తేనే మనము ఏదైనా చేయగలము. అలా చేస్తేనే వాళ్ళకు ఆ శక్తి అనేటటువంటిది వాళ్ళ యొక్క శరీరంలో కలిసి ఇవన్నీ మన జీవితానికి అలౌకికము, ఇవన్నీ కూడా అశాశ్వతము. మనకు జీవితంలో పిల్ల పాపలు శాశ్వతం. మనం ఉన్నంత వరకు వాళ్ళకు మనం నమ్ముకొని వచ్చారు కాబట్టి వాళ్ళకంటూ ఒక ప్రొటెక్షన్ ఇవ్వాలి, వాళ్ళకంటూ ఒక విధమైనటువంటి డబ్బును సంపాదించి వాళ్ళకు బ్యాంక్ బ్యాలెన్స్ చేయాలి, వాళ్ళకంటూ మనము ఒక ప్రొటెక్షన్ ఏర్పరచుకొని మనం ఎక్కడికి వెళ్ళినా ఏం కాదు అనేటటువంటి ఆలోచనలు అతని మైండ్లో మెండుగా వస్తూ ఉంటాయి. తప్పకుండా ఈ అభిమంత్రించినటువంటి తేనె ద్వారా వాళ్ళ జీవితంలో సత్ఫలితాలు వస్తాయి. తప్పకుండా మారేటటువంటి అవకాశాలు ఈ యొక్క తంత్రశాస్త్రానికి ఉన్నాయి. తంత్రంలో ఉన్నటువంటి మంత్రానికి కూడా తేనె అభిమంత్రించి ఇస్తే గనక మీరు అన్నట్టుగా వ్యసనాలన్నీ దూరం అయిపోతాయమ్మా. చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే.